ఏం కూరలో ఏం కథనో ఏం కమ్మగా వండుతలేదు. గా పక్కింటి గా రజిత ఎంత మంచిగా వండుతుంది, నువ్వు వండుతానది హైదరాబాద్. గా పక్కింటి కూర ఎంత మంచిగా వండుతుంది, నీకేమైనా తెలుస్తుందా? కమ్మగా రొట్టెలు వేసుకుంటే తినబుద్ధి అవుతుంది. మొగడా నీ పక్కింటి దాని కూర ఎట్లా తెలిసింది చెప్పు. ఇప్పుడు నీకు దాని కూర కమ్మగా ఉన్నదని ఎట్లాంటివి? ఏగా ఏగా వాళ్ళు అనుకుంటా తిన్ననే సిగ్గా వాళ్ళ కూర నేను తిన్నానా పోయి? నాకు తెలియదు కాదు. నేను నా అవ్వగారింటికి పోతా. ఓయమ్మలాలో ఈ దొంగ సచ్చినోడు దాని కొప్పలో పోయి ఏం చేస్తాడో ఏం కథనో దాని కూర ఏ రుచి ఎట్లా తెలిసింది అంటే దాన్ని కూడా రుచి చూసి వస్తాడు దొంగగాడిది. నాకు ఇంత అన్యాయం చేస్తానవా? ఇంట్లో దేవతలు ఎక్కున్నా మరి కొప్పలలో పోయి కూర తినుకుంటా దాన్ని ఏం చేసి వస్తాను? నీ కళ్ళు మండ. ఇన్ని రోజులు దేవుని అనుకున్నా, ఇంత రాచేసిన అనుకోలే. నీ సంగతి చెప్తాగు, ఇంటికి పోయి నీ పానం నీపిస్తాగు. పుట్టి కూర మంచిగా ఉన్నదని చెప్పిన ఈ చిక్కుడికి కమరిక్క కచ్చిడి కనలేదు. ఇది నా మీద గిన్ని బాబాండాలేసి నిందలు మోపుతుంది. నేనేమంటుంది చెప్పుకోను. ఇది అవ్వగారింటికి పోతే నన్ను అదరు తీసుకొచ్చి కొట్టిస్తుంది. ఏమో దొంగ పొట్టి పిల్లలకు భయపడే కాలం వచ్చింది. ఎట్లా ఏం చేద్దాం? ఇది చెప్పిన మాట ఇంటలేదు. ఎట్లనో ఏం కథలో బతికేయాలా? పుసుక్కున కూర మంచిగా ఉన్నది అనన్న. నాది బస్ స్టాండ్ అయింది, కుక్కలు చింపిని తారైంది. బస్ స్టాండ్లో నిలబట్టి బదట్లు ఇది తీసినట్టు అయింది. ఓయమ్మో ఈ సంగతి అయితే దాగు ఇప్పుడే తెలగొడతా. ఏమైందో తెలియాలంటే పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి దోస్తులు, సరేనా? మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇగో పైన లాంగ్ వీడియోస్ అన్ని చూడుకోండి దోస్తులు, మస్తు నవ్వులు.